గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు చాలా రకాల ఇబ్బందులు చూస్తూ ఉన్నాము. మార్పులు ప్రకృతిలో, జల ప్రళయాలని చెప్పి రకరకాలుగా చాలా ఘోరంగా జరిగాయి. ఇటువంటి ప్రళయాలు జరగబోతున్నాయని చెప్పి ముందుగానే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అని చెప్పి కూడా విన్నాం. ఇదే కాదు, చాలా కొన్ని జరిగినప్పుడు బ్రహ్మంగారు అలా చెప్పారు, అలానే అయ్యింది అని చెప్పి కూడా పెద్దవాళ్ళు అనటం వింటూ ఉంటాము. అయితే ఇలాంటివి ముందు కూడా రాబోతున్నాయా ఇలాంటి ప్రళయాలు అని చెప్పి ఒక చిన్న సందేహం. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా, అది ఒకసారి గమనించండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమైంది అని. అంటే ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి విధానం అదే, అందుకు చెప్తున్నాను. ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొంతమంది ధాన్యపు గింజలు వేస్తున్నారు. అక్కడున్న కొంతమంది మహిళలు ఆ ఒక పాత్రని కుదుపుతున్నారు, అటు ఇటు కుదుపుతుంటే ఈ ధాన్యపు గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ అన్ని సర్దుకుపోతున్నాయి. కొన్ని గింజలేమో అడుక్కు వెళ్ళిపోతున్నాయి, కొన్ని ధాన్యం గింజలు పైనే ఉన్నాయి. ఈ పైన ఉన్న అడుక్కు వెళ్ళిన వాటిలో ఎక్కడా కూడా తారతమ్యం ఎక్కడా లేదు. వాటిల్లో చివరికి ప్రతి ఒక్క ధాన్యం గింజ భోజనంగా మారవలసిందే, అందులో ఎలాంటి సందేహము లేదు. అలానే కాలం అనేటువంటిది ఒకటి ఉందండి. ఆ కాలం అనేటువంటిది ప్రస్తుత కాలంలో ప్రకృతి పరంగా కావచ్చు, ఎట్టుంచెడు చూసినా అతలాకుతలం అనేటువంటి స్థితిలో ఉన్నది. ఈ యొక్క అధర్మం పరంగా అభివృద్ధి చెందినటువంటి కొంతమంది ఉంటారు. అధర్మపరంగా వృద్ధి చెందినప్పటికీ కూడా కాలం అనేటువంటిది వాళ్ళని భక్షించేస్తుంది, అందులో ఎలాంటి సందేహము లేదు. ధర్మపరులు కొంతమంది ఉంటారు, వారిని సదా కాపాడుతూ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళని కూడా భక్షించి తీరవలసిందే. కాలం అనేటువంటిది కాలత్రయం, మూడు రకాల కాలాలు. 3 రకాల కాలాలు కూడా మనం పడుకున్నా, లేచినా, తింటున్నా, ఎలా ఉన్నా ఆ కాల ప్రమాణం కాలం అనుసరించుకుంటూ వెళ్తూనే ఉంటుంది. అందులో మనం పావులం. మనం చూస్తున్నా చూడకపోయినా దాని ప్రభావం అనేటువంటిది నడిపించుకెళ్తుంది. ఏ కారణం చేత నడిపించుకెళ్తుంది మొత్తము అంటే, మనం చేసేటువంటి పంచమహాపాతకాలు, ఏకవింశతి కృత్యాలు మనకు తెలియవు. ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం. కానీ తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎంతసేపటికి కూడా మనం ఎదుటివాడి మీద వేలు చూపిస్తాం తప్ప మనం చేసేటువంటి వాటి గురించి మనకు అసలు ఎక్కడా కూడా ఇంత కూడా ఆలోచన ఉండదు. మనం తప్పు చేస్తున్నాం కదా అని చెప్పి ఎదుటివాడి మీద పడి ఏడవటము, వాడిని కించపర్సెంట్ చేస్తూ ఉంటాం. దీని ప్రభావము కొంతకాలం వరకు బాగానే వస్తుంది. పాపం పండింది అంటారు కదా, ప్రారంధం అనుభవించక తప్పదు అని. ఆ సమయం అనేటువంటిది ఒకప్పుడు వస్తుందండి. ఆ వచ్చినప్పుడు సుమారుగా అది 142 రోజుల పాటు ఉంటుంది. దాని యొక్క ప్రమాణం 142 రోజులు దాని ప్రమాణం ఉంటుంది. ఆ 142 రోజుల ప్రమాణంలో ఆస్తిపరంగా నాశనం అవుతుంది, లేదా ప్రాణాలు నష్టమవుతాయి. ఎన్నో రకాల ప్రళయాలు, విస్ఫోటనాలు. ఇవాళ రాలేదు అనుకోవడానికి అవకాశం లేదు, రేపొద్దున రావచ్చు. అమ్మాయి ఇవాళ హాయిగా ఉన్నామంటే తెల్లారితప్పటికి ఏదైనా మీద పడచ్చు మనకు. అటువంటి విపత్తులు అనేటువంటిది 142 రోజుల పాటు జరక్క మానదు. మనం లాస్ట్ చెప్పుకున్నాం, ఆగస్టు కదా కిందటి నెల, ఆగస్టు 25వ తారీఖు నుంచి కేతు శుక్ర కలయిక ఉంది. దాని ప్రభావం అనేటువంటిది విశృంఖల విజృంభణం బాగా చూడవలసిన పరిస్థితి వస్తుంది అని అమావాస్యకు ఒకరు చూసేసాం. అటువంటి చూస్తాం, విస్ఫోటనాలు చూస్తాము, ప్రళయాలు చూస్తాం, అన్నీ చూస్తాం. ఇక్కడ కాదు, ప్రపంచంలో నలుమూలలా చూస్తాం. మన దేశం అనే కాదు, మన రాష్ట్రం అనే కాదు, నలుమూలలా చూస్తాం. ఎందువల్లంటే పుణ్యం అనేటువంటిది 2-3 చోట్ల నడుస్తుంది, పాపం అనేటువంటిది ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. కనుక ఆ పాప ప్రక్షాళన అనేటువంటిది అవసరం. ఇక్కడ మరణం అనేటువంటిది సహజం, ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అనేటువంటిది ముఖ్యం. అది ఇప్పుడు నడుస్తుందమ్మా. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పారు, బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పారు అని అంటే, కాళిదాసు కవిత్వం కొంచెం, సొంత పైత్యం మరి కొంచెం. ఆయన ఏమని చెప్పారు బ్రహ్మంగారు?
మీరు చేసే అకృత్యాలకు చినుకు 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 పడితే అదేమవుతుంది, వాగవుతుంది, నది అవుతుంది, ప్రళయాలు వస్తాయి. ఏమీ లేని చోట ఏమీ కాదు కదండి. అలా చినుకు చినుకు ఒక్కొక్కటి 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 పెరిగి 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 పెద్దబోతాయి. ఆ పాపానికి ఒక లెక్క ఉంటుంది, నిష్కృతి ఉండదు, ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క దాటే వరకు భగవంతుడు ఉపేక్షిస్తాడు ఎన్నన్నా. ఎందువలన మొన్న ఒక ఆవిడని అడిగా, ఆవిడ నా మీద చాలా కోపం వచ్చింది. ఆవిడకి ఏదో భగవంతుడి గురించి ఏదో విషయాల గురించి అడుగుతూ చెప్తే నేను ఉన్నవాడిని ఊరుకు ఒక చాలా దైవికంగా మాట్లాడుతుంది ఆవిడ. అన్నీ విని మీరు శాకాహారమా మాంసాహారమా అని అడిగా. మాంసాహారం అండి అంది. ఆడవాళ్ళని చాలా పువ్వులతోటి వాటితో వీళ్ళతో పోలుస్తారు కదండి, ఒక జీవిని చంపుకుని ఎలా తింటున్నారు మీరు అని అడిగా. దానికి ఆవిడ చాలా కోపం వచ్చేసేసింది, ఆవేశపడిపోయింది. ఆహా, అంటే మీ జ్ఞానం ఇదే అన్న వెంటనే. అంటే మీకున్న ఆలోచన ఇంతసేపు భగవంతుడు ఎట్లా, అమ్మవారు ఎట్లా, ఏం చేసినా మన కోపం రాకూడదు, ఆవేశం రాకూడదు, తత్వజ్ఞానం ఉండాలి, మనిషికి వివేకం ఉండాలి అని ఎన్నో అన్నీ విన్నా 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 ఆ పట్ల ఎక్కడ అడిగేటప్పుడు ఆవిడ కోపం చేసింది ఒకసారి. అప్పుడు అన్నా, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు, నీ పిల్లల్ని ఎవరన్నా కొడితే నీకు ఎంత బాధగా ఉంటుంది. జగత్తు మొత్తానికి తల్లిదండ్రి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క సంతానం ఇదంతా. మరి నీకు తెలిసి నువ్వు ఇన్ని చెబుతున్నావు నాకు, నా దగ్గరికి వచ్చి ఇలా గురుగారు అలా గురుగారు ఇలా అని ఒక్క ప్రశ్న అడిగేటప్పటికి ఏమొచ్చింది, ఎంత కోపం వచ్చింది. మరి అట్లా నిన్ను ఒక ప్రశ్న అడిగితే నీ కోపం వచ్చినప్పుడు, ఇంత విలయం చేస్తున్నప్పుడు, ప్రకృతిని ఇంత నాశనం చేస్తున్నప్పుడు, ప్రతిదానికి కూడా బాగున్నామా, నేను బాగుపడ్డా, దెబ్బ తగిలిందా వాడి వల్ల తగిలింది, దెబ్బ తగ్గ నా వల్ల తగిలిందని చెప్పుకోవచ్చుగా. ఇలా చెప్పుకోకుండా నువ్వు చేసే ప్రక్రియకి ఏమవుతుంది, భగవంతుడు ఉపేక్షించాడు, కర్మ ప్రారంధం ఈ రకంగా తీసుకువచ్చాడు. అంటే ఎందువలన, అదేంటండి పాపం చేసిన ఒక్కడే పోవచ్చు, అందరూ ఎందుకు పోవాలి, ఎవరో ఒకటి తప్పు చేశాడు వాడు ఒక్కడే పోవచ్చు కదా, అందరూ ఎందుకు పోవాలి. మనం తప్పు అదే అంటున్నా, మనం పాపం చేయలేదు, మనం శుద్ధ పుణ్యాత్మనం, శుద్ధ పూసలం. అదో పాట వింటున్నాను రోజు మధ్యన, మనం శుద్ధ పూసలం, శుద్ధ పుణ్యాత్మనం, అసలు పాపం తెలియదు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా ఆత్మస్థుతి పరనింద చేయకుండా ఎవరు బ్రతుకుతున్నాడు అంటే, నేను చాలా గొప్పవానండి, వాడు వచ్చి అక్కడే తెలిసిపోతుంది వాడు అనడంలో. మరి ఏ ఒక్కడైనా, మీరు నా గురించి ఒక మనిషికి ఒకటి చెప్పారు నేను లేనప్పుడు, అవును, ఆ మనిషి లేనప్పుడు చెప్పారు ఆ మాట మనం వినకూడదని మీరు అనుకుంటున్నారా అవతల వాళ్ళు? మీరు ఏదైతే చెప్పారో అది నిజమా అబద్ధం అనవసరం, దాన్ని ఇంకో రెండు కలిపి అవతల వాళ్ళు చెప్తున్నారు, అయిపోయాయి అంతే. ఇక ఇందులో ఇక పుణ్యాత్ములు ఎవరు ఉన్నారండి? అవును, తెలిసి కొన్ని తెలియక తెలిసే ఏదో రకంగా తెలిసే. అంటే ఇక్కడ నాకెందుకో ఇవన్నీ మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారేమో అనిపిస్తుంది. మీరు ఎలా అయినా అనుకుంటమ్మా, రోగం వస్తే ఇంజెక్షన్ చేస్తారని భయం వేస్తుంది, తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తారని చెప్పి మనకు భయం లేదు. కాబట్టి ఇటువంటి భగవంతుడు చూపిస్తున్నాడు. మీరు ఎక్స్పీరియన్స్ అనండి ఏదైనానండి, ఎన్నో చూసుంటామమ్మా. కరెక్ట్. ఎంతమందికి ఎన్ని చెప్పినా వినరు. నిన్న గ్రహణం జరిగింది, హోమానికి వెళ్ళాను, చేయిస్తున్నా, చెప్పా ఇలా వేసుకోండి జాగ్రత్తగా చెప్పా. నేను చెప్పిన మాట వినట్లా, ఎలా పడితేస్తున్నాను, అరి చేసా, తిట్టేశా, కోపాలు వచ్చినాయి వాళ్ళకి. నేను బాధ్యుని, నువ్వు దేనికి వచ్చావు, చేయడానికి, చేసుకోవడానికి వచ్చావు. అంటే నీకు ఏదో నష్టమో అరిష్టమో ఏవో పట్టి పీడిస్తున్నాయి, అందులోంచి బయటపడటానికి వచ్చావు. గంట కూర్చొని చేయడం చేత కాకపోతే ఇక దేనికి రావటం? ఇదేమవుతుంది, నేను ఒక అరిచిన దాన్ని వాళ్ళు వేరే, ఆయన ఇష్టం వచ్చినట్టు అరిచారు వేరే వాళ్ళు చెప్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుకుంటారు. అందులో వాస్తవం ఏంటి ఎవరికి తెలుసు? తిట్టిన నాకు తిట్టించుకునే మీకే వాస్తవం తెలుసు, మూడో వ్యక్తికి వాస్తవం అనవసరం. అంటే ఈ ప్రభావం చేస్తున్నప్పుడు అన్నిట్లకన్నా చాలా దారుణమైన దోషం తెలుసా అండి, వాచా దోషం. వాచా దోషం అంటే మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడటం, మనం విన్న దాని గురించి మనం 10 రకాలుగా మాట్లాడటం, మనం చూడని దాని గురించి మనం మాట్లాడటం, ఇవి వాచా దోషాలు. దానికి ఎటువంటి ఈవెన్ ఈ దోషాలన్నీ కూడా మూలం ఈ ప్రమాదాలకి. బ్రహ్మంగా చెప్పింది అదే. మరి నువ్వు ఏదైనా కళతో చూసినా 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకో, లేదా కళతో చూడంగా నిజమని నువ్వు నమ్మకం, అది ఒక్కోసారి ఇబ్బంది కలుగుతుంది. నిజం కావచ్చు, నువ్వు చూసిన అబద్ధం కావచ్చు కాక, దాని వెంటనే నువ్వు నమ్మకు. 1-2 సార్లు నువ్వు పరిశీలన చేసుకో, లేకుండా చూడంగా నువ్వు నిజమని నమ్మావా, దాని కర్మ ప్రారంభం నువ్వు నీ కుటుంబం అనుభవించగా తప్పదు. ఇదే ఇప్పుడు జరుగుతుంది లోకంలో మొత్తం. కాబట్టి విశృంఖల విజృంభణం అనేటువంటిది అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఆయన ఒక రకంగా అయినా మనకు చూపించాలిగా.
అది 142 రోజుల పాటు అది దాని యొక్క ప్రభావం వెళ్తుందమ్మా. ఆల్రెడీ మొదలైంది. 142 రోజుల పాటు దాని ప్రభావం అనేటువంటిది మనం చూస్తాం. అయితే నేను భగవంతుని ఒకటే కోరుకుంటా, నాయన నువ్వు ఏదైనా చేయి, ప్రాణాలని మాత్రం హరించకు అంట. ఆయన ఏమంటున్నాడు, దరిద్ర పనులు చేసేవాడు బ్రతికి ఉపయోగం ఏంటంటున్నాడు ఆయన. వీడి మీద వాడికి, వాడి మీద వీడికి తూపులు, ఇటు అటు మాటలు పొల్లలు పెట్టేటువంటి వాడు బ్రతికితే ఇంకో 10 మంది జీవితాలు నాశనం చేస్తాడు, అటువంటి వాడు బ్రతకడం దేనికి ఆయన అంటున్నాడు. అది కరెక్ట్ ఆయన ఇష్టం కానీ అంటున్నాడు. అందరినీ సృష్టించింది ఆయనేగా. ఏమంటే మనిషిని సృష్టించాడు, మనిషి కంటూ ఒక బుద్ధి ఇచ్చాడు, పశువు కాదుగా. ఇప్పుడు ఆవులు ఉంటాయి కొన్ని మనం కట్టేస్తాం. ఇప్పుడు ఏనుగు తెలుసా మీకు? ఏనుగు గురించి తెలుసా మీకు? ఏనుగు కాలుకి ఒక గొలుసు కట్టేస్తాడు, అది లాక్కోలేదు. కొంతకాలం గొలుసు కట్టేసిన తర్వాత తాడు కట్టేస్తాడు, గొలుసు కట్టాడు, తాడు కడతాడు. తాడు కట్టిన అది లాక్కోదు, అది గొలుసు కింద పడిపోయింది. అది గొలుసు కట్టిన గొలుసే కట్టేసాడు, అక్కడే ఉండిపోతుంది అది. అలానే మనకు భగవంతుడు జన్మనిచ్చాడు, ఇలా ఉండరు ఆయన అని చెప్పి. మనకు సద్బుద్ధిని ఇచ్చాడు. ఆ ఆలోచన మనం పెట్టుకోవట్లేదుగా. ఇప్పుడు నిప్పుంది ముట్టుకుంటే కాలుతుందని తెలుస్తుందిగా, కానీ అనాలోచనగా ఎందుకు ముట్టుకోవట్లే మరి? అంటే మనం చేసే ప్రతి పని తెలిసే స్పృహ ఉండే ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని. అది చేయటం వల్ల ఏమవుతుంది, దాని యొక్క ప్రభావం ఈ రకంగా ఒక విధొచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. లాస్ట్ టైం వచ్చింది కరోనా అని చెప్పి, ఎవరికైనా బుద్ధి వస్తుందేమో అనుకున్నా, ఎవరికి రాలా. ఈసారి వచ్చేటువంటి దాన్ని కూడా బుద్ధి రావాలని కోరుకుందాం. అంటే ప్రమాదాలు రావద్దు, బుద్ధి రావాలి. ప్రమాదం వచ్చిందా ఒక్కసారి మొత్తం ఉడిచిపెట్టుకుపోతుందమ్మా. మొత్తం ఉడిచి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది గురుగారు, యుగాంతం అంటే అదే కదా. అది యుగాంతమేం కాదమ్మా, 8-10 సంవత్సరాల్లో యుగాంతం. అదే పచ్చి అబద్ధమైన మాట, అదేం లేదు. కాకపోతే అంటే పాపులు మాత్రం పక్షులు రాలిపడిపోయినట్టు రాలిపడిపోతూ ఉంటారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, అప్రమాణాలు చేసేవాళ్ళు, స్వార్థ బుద్ధితో ఉండేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాత్రం పెట్టలు రాలినట్టుగా రాలిపోతూ ఉంటారు. సగం భూమికి భారం తగ్గుతుంది. అంటే ఆ భయం అనేటువంటిది మనిషికి లోపల వస్తుంది. మరీ ఇంత అన్యాయంగా ఉంటే దెబ్బలు తగులుతున్నాయి, కొంచెం మనిషి మారటానికి ఒక మార్గం కనిపిస్తుంది 10 సంవత్సరాల్లో అంతే. కానీ 10 సంవత్సరాలలో మాత్రం చూడరాని కరాని ఎన్నో చూస్తాం. అప్పటి వరకు దానికి 142 రోజులు చాలమ్మా. మన దగ్గర ఉన్నాయా? మన దేశానికే కాదు, పరిసరాల దేశాలతో సహా అన్నిట్లకి ఉంది 140. ఎలాంటి ఇబ్బందులు అంటారు ఇప్పుడు జరుగుతున్న జల ప్రళయాలు లాంటివి? మా ఇబ్బంది అంటే ఏదైనా ఇబ్బందే. ఇప్పుడు మామూలుగా ఏదో చిన్న యాక్సిడెంట్ అవ్వడం వేరు, భారీ ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం జరిగింది, విస్ఫోటనం జరిగింది, ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది. ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయిందంటే అందులో 1000 మందో 100 మందో కార్మికులకు భుక్తిపోయినట్టేగా, అది ప్రమాదమే. కార్మికులు అందులో ఎవరు ఉండక్కర్లేదు, అందరు ఇంట్లో పడుకున్నారు. రాత్రి పడితే ప్రమాదం జరిగింది, రేపంచి కార్మికులు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళకి భుక్తి లేనట్టేగా. ఎటువంటిది ఏదైనా ప్రమాదమే, మనం చూడక తప్పదు. భగవంతుని వేడుకోవటమేమో ఇంత పరిస్థితులు మనకు వద్దు అని. అంతే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.